అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీ అందరి పూజ అయ్యిందా? నా పూజ అయితే ఇవాళ ఈరోజు ఈ టైంకి అయిపోయిందండి. మొత్తం కంప్లీట్ చేసేసి అమ్మవారి ప్రసాదం తీసుకొని ఒకరికి సంపూర్ణంగా భోజనం పెట్టి ఒకరి కడుపు నింపి ఇప్పుడు కంప్లీట్ అయ్యిందండి నా పూజ. మా పూజ అంటే మాకు కలశం లేదండి, మేము విగ్రహంని పెట్టాము. మా అమ్మవారి మా అత్తయ్య గారు మాకు ఇచ్చిన లక్ష్మీదేవి విగ్రహాన్ని మేము పెట్టి పూజ చేసుకుంటాము. మేము విగ్రహానికే పూజ చేస్తాము. ఇక అన్నీ పాటిస్తామండి. మాకున్నంతలో 9 రకాల ప్రసాదాలు, చీర, గాజులు, పూలు, 9 రకాల పూలు, పండ్లు, తర్వాత అమ్మవారికి అన్ని రకాలుగా మొత్తం అలంకరణ చేసేసి అమ్మవారికి పూజ చేసేసి నైవేద్యం సమర్పించి అంతా చేసి పూలు గాజులు అన్నీ పెట్టి అమ్మవారిని సంతృప్తిపరిచి ఆ తర్వాత మేము ఒక మనిషికి ఒకరి కడుపు నిండా భోజనం పెడతామండి. కుదిరితే ఒకరికి పెట్టచ్చు, ఇద్దరికి పెట్టచ్చు, ముగ్గురికి పెట్టచ్చు, మన స్తోమతను బట్టి మనం పెట్టచ్చు. మా పూజ ఎలా ఉందో కొంచెం చెప్పండి. మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మి పూజని చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా జరుపుకున్నాను. మీ అందరితో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. అందరికీ ఇంకొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీ అందరూ హ్యాపీగా ఉండాలని, మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ రూపంలో షేర్ చేయండి. మీ పూజ కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మనం డిస్కస్ చేద్దాం. ఆ అమ్మవారి కరుణ దయ అందరికీ తాగు వాటర్